హలో ఫుడ్ లవర్స్, ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్ గా మనం ఇంట్లో ఫిష్ ఫ్రై తయారు చేసుకున్నప్పుడు బాగా డీప్ ఫ్రై అయ్యి ఆయిల్ బాగా పీల్చుకుని మనం రైస్ లో కలుపుకోవడానికి గ్రేవీ అస్సలు సరిపోదు కదా. నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీలో అయితే మనకి గ్రేవీ ఎక్కువ వచ్చి ఫిష్ కూడా బాగా ఫ్రై అవుద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి మేము సముద్రపు సందువ అయితే తీసుకున్నాము. ఇది ఎగురుకి అలాగే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్ని వాష్ చేసి పొలుసు తీసి తర్వాత పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత వీటిని నీసు వాసన లేకుండా వాష్ చేసి ఒక గిన్నెలోకి చేప ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుని నిమ్మరసం అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఈ చేప ముక్కలన్నిటికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా స్లోగా మసాజ్ చేసినట్టు మనం ఈ చేప ముక్కలకి ఈ పౌడర్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, అవి ఆయిల్ బాగా మరిగాక ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా బాగా మనం తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కానీ లోపలైతే అసలు ఉడకదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చేపలను తీసేసుకుని గ్రేవీ కోసం జీలకర్ర ధనియాలు కలిపి ఆడుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం వేసేసుకుని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒక గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీగా రావడానికి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత దీంతో పాటు పైన కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా బాగా వేగనివ్వాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి గ్రేవీతో పాటు ఫిష్ కూడా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది అనమాట రైస్ లో కలుపుకోవడానికి. ఇంకా ఫైనల్ గా వేయించుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి. ఆల్రెడీ కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఇలా వేసుకుని తీసేసుకుంటే మనకి వేడి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి గ్రేవీతో రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.